Education here at Sun can be an excellent choice for any students. రైట్, ఇక కీలకమైనటువంటి విషయానికి వద్దాం. ఎంపీల విషయంలో ప్రజలకి ఎంపీలకి కొంచెం దగ్గర సంబంధాలే ఉంటాయి, కానీ ఎమ్మెల్యేలకి అతి ఎక్కువ దగ్గర సంబంధాలు ఉంటాయి. అతి ఎక్కువగా వాళ్ళు ఎమ్మెల్యేలని అప్రోచ్ అవుతారు, కానీ ఎమ్మెల్యేలని అప్రోచ్ అయినంత స్థాయిలో ఎంపీలని అప్రోచ్ కారు ప్రజలు నియోజకవర్గాల్లో. సో ఆ ప్రకారంగా చూసినప్పుడు ఎమ్మెల్యేలు ప్రభుత్వ పనితీరుకు చాలా కీలకం. సో గ్రీన్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 32 మంది, 175 మంది ఎమ్మెల్యేల్లో గ్రీన్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 32 మంది మాత్రమే. ఆరెంజ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 90 మంది, రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 53 మంది. ఆరెంజ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది, పడితే రెడ్ జోన్లో పడవచ్చు లేదా గ్రీన్ జోన్లోకి వెళ్ళొచ్చు, వాళ్ళ తీరు మార్చుకొని పనితీరు మెరుగుపరుచుకుంటే. రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 53 మంది, చాలా కీలకమైనటువంటి విషయం. 62% జనసేన ఎమ్మెల్యేలకి ఈసారి నో ఛాన్స్. 62% జనసేన ఎమ్మెల్యేలకి గెలిచే అవకాశం లేదంటే 48% మాత్రమే ఈసారి గెలిచే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు అని అంటుందంటే 100% స్ట్రైక్ రేట్ కొట్టిన జనసేన పార్టీ ఈసారి 62% జనసేన ఎమ్మెల్యేలకి గెలిచే అవకాశం లేదు అని రైస్ సర్వే సంస్థ చెప్తోంది. ఎందుకు ఈ స్థాయికి పడిపోయిందో చూడాలి మరి లోపలికి వెళ్ళి. 22% టీడీపీ ఎమ్మెల్యేలకు ఈసారి నో ఛాన్స్. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తక్కువేం కాదు. జనరల్గా ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, కానీ 1 ఇయర్లో ఈ స్థాయిలో రావడం ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు ఎమ్మెల్యేలు? చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, మొన్న ఈ మధ్య కూడా ఇంకోసారి హెచ్చరికలు చేశారు. అందరు రిపోర్ట్లు నా దగ్గర ఉన్నాయి, బాగుంటే జిందాబాద్, లేదంటే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తాం. మరి ఆ పక్కన పెట్టేసే పరిస్థితికి వెళతారా, జిందాబాదులు కొట్టించుకునే పరిస్థితికి వెళతారా చూద్దాం. ఇది జిల్లాల వారీగా ఇచ్చారు, గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లో ఎవరెవరు ఉన్నారనేది. సరే, జిల్లాల వారీగా పక్కన పెడితే కింద మళ్ళీ ఎవరెవరు ఆరెంజ్ జోన్లో ఉన్నారు, ఎవరెవరు గ్రీన్ జోన్లో ఉన్నారో మళ్ళీ లిస్టు ప్రత్యేకంగా ఇచ్చారు. అదొకసారి చూద్దాం. గ్రీన్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 32 మంది ఎవరు అంటే ఇచ్చాపురం అశోక్ బెందాళం, టెక్కలి అచ్చెన్నాయుడు, బొబ్బిలి బేబినాయన, భీమిలి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లె కొడతాల రామకృష్ణ, గాజువాక పల్లా శ్రీనివాసరావు, పాయకారావుపేట అనిత వంగలపూడి, నర్సీపట్నం అయ్యన్నపాత్రుడు, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు, మండపేట జోగేశ్వరరావు, పిఠాపురం కొణిదెల పవన్ కళ్యాణ్, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి రూరల్ బుచ్చయ్య చౌదరి, గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి కనుమూరు రఘురామకృష్ణరాజు. 18 విజయవాడ సెంట్రల్ బొండా ఉమామహేశ్వరరావు, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు దుల్పాల నరేంద్ర కుమార్, కొండేపి బాల వీరాంజనేయ స్వామి, నెల్లూరు సిటీ నారాయణ పొంగూరు, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కుప్పం చంద్రబాబు నాయుడు, పలమనేరు అమర్నాథ్ రెడ్డి, చంద్రగిరి వెంకట మణిప్రసాద్ పులివర్తి నాని, పొంగునూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హిందూపూర్ నందమూరి బాలకృష్ణ, ఉరవకొండ పయావుల కేశవ్, బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి. ఆరెంజ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 90 మంది. ఇంతమంది ఆరెంజ్ జోన్లోకి ఎందుకు పడిపోయారో మరి. హెచ్చర్ల ఈశ్వర్రావు నడుకుదుటి, ఆముదల వలస కూన రవికుమార్, పలాస గౌతు శిరీష, గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, నెల్లిమర్ల లోకం మాధవి, సాలూరు గుమ్మడి సంచారాణి, కుప్పం తోయక జగదీశ్వరి, విజయనగరం పూసపాటి అజితి విజయలక్ష్మి, రాజాం కొండ్రు మురళి, శృంగవరపుకోట కోళ్ల లలిత కుమారి, రంపచోడవరం మిరియాల శిరీషాదేవి, చోడవరం సూర్యనాగ సన్యాసిరాజు కలిదిండి, పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు, విశాఖపట్నం పెన్మత్స విష్ణుకుమార్ రాజు, విశాఖపట్నం నార్త్ విష్ణుకుమార్ రాజు, విశాఖపట్నం వెస్ట్
పీజీవీఆర్ నాయుడు గణబాబు, పత్తిపాడు వరుపుల సత్యప్రభ, అనపర్తి రామకృష్ణారెడ్డి నల్లమిల్లి, జగంపేట జ్యోతుల్ నెహ్రూ, కొత్తపేట బండారు సత్యనారాయణరావు, ముమ్మడివరం దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబు, పెద్దాపురం చినరాజప్ప, తుని దివ్య యనమల, ఆచంట సత్యనారాయణ పితాని, దెందులూరు చింతమనేని ప్రభాకర్, కైకలూరు కామినేని శ్రీనివాస్, నరసాపురం బొమ్మిడి నాయకర్, నెడదవోలు కందుల దుర్గేష్, తాడేపల్లి గూడెం బొలిశెట్టి శ్రీనివాస్, తణుకు అరిమిల్లి రాధాకృష్ణ, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, జగైపేట రాజగోపాల్ తాతయ్య శ్రీనివాస్, రాజగోపాల్ శ్రీరామ్ తాతయ్య, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, మైలవరం వసంత కృష్ణప్రసాద్, నందిగాం తంగిరాల సౌమ్య, నూజివీడు కొలుసు పార్థసారథి, పామర్రు కుమార్ రాజా వర్ల, పెనమలూరు బోడె ప్రసాద్, విజయవాడ వెస్ట్ యలమంచిలి సత్యనారాయణ, సుజన చౌదరి విజయవాడ వెస్ట్, బాపట్ల నరేంద్రవర్మరాజు వేగేశ్న, చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు, గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు, వినుకొండ జీవి ఆంజనేయులు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, రేపల్లె అనగాని సత్యప్రసాద్, తాడికొండ తెనాలి శ్రావణకుమార్, తెనాలి నాదండ్ల మనోహర్, వేమూరు ఆనందబాబు నక్క, దర్శి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఏలూరి సాంబశివరావు, కందుకూరు ఇంటూరు నాగేశ్వరరావు, మార్కాపురం కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు ఎం అశోక్ రెడ్డి, కరిగిరి ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్, ఒంగోలు దామచర్ల జనార్దన్, ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి, కొవ్వూరు వీళ్ళంతా ఆరెంజ్ జోన్లో ఉన్నవాళ్ళు. కొవ్వూరు ప్రశాంతిరెడ్డి వేమిరెడ్డి, సర్వేపల్లి చంద్రమోహన్ రెడ్డి సోమిరెడ్డి, వెంకటగిరి కురుగొండల రామకృష్ణ, మదనపల్లి షాజహాన్ బాషా, నగరి భానుప్రకాష్, చిత్తూరు గురజాల జగన్మోహన్ రాజు, పీలేరు కిషోర్ కుమార్ రెడ్డి, తంబళ్లపల్లె పెద్దిరెడ్డి, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి, కడప మాధవి రెడ్డప్ప గారి, కమలాపురం కృష్ణ చైతన్యరెడ్డి పుత్త, మైదుకూర్ సుధాకర్ పుట్ట, ప్రొద్దుటూర్ వరదరాజుల రెడ్డి, రాజంపేట ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి, రాయచోటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ధర్మవరం సత్యకుమార్ యాదవ్, కదిరి వెంకట ప్రసాద్ కందికుంట, కళ్యాణదుర్గ్ అమిలినేని సురేంద్రబాబు, మడకసిర ఎంఎస్ రాజు, పెనుగొండ సవిత, పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి, రాప్తాడు పరిటాల సునీతమ్మ, రాయదుర్గం కాల్వ శ్రీనివాసులు, తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి, డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కర్నూలు టీజీ భరత్, మంత్రాలయం వై బాలానాగిరెడ్డి, నందికొట్కూర్ జయసూర్య, నంద్యాల్ మహమ్మద్ ఫరూక్, పత్తికొండ కేఈ శ్యామ్కుమార్, శ్రీశైలం బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మిమ్మిగనూర్ బి జయనాగేశ్వర్ రెడ్డి. వీళ్ళంతా ఈ 90 మంది ఆరెంజ్ జోన్లో ఉన్నవాళ్ళు. ఇక రెడ్ జోన్లో ఉన్నవాళ్ళు 53 మంది. ఈ 53 మంది పరిస్థితి ఏంటి చూడాలి మరి. నర్సన్నపేట బగ్గు రమణమూర్తి, శ్రీకాకుళం గొండు శంకర్, చీపురుపల్లె కళా వెంకటరావు కిమిడి, పార్వతీపురం బోనెల విజయచంద్ర, పాతపట్నం మామిడి గోవిందరావు, పాలకొండ నిమ్మక జయచంద్ర, అరకు వ్యాలీ రేగం మచ్చలింగం, మాడుగుల బండారు సత్యనారాయణ మూర్తి, పాడేరు విశ్వేశ్వర రాజు, విశాఖపట్నం సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస్, యలమంచిలి సుందరపు విజయ్ కుమార్, కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు అలియాస్, కాకినాడ రూరల్ పంతం నానాజీ, పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ, రాజానగరం బత్తుల బలరామకృష్ణ సనాఫ్ గంగారావు, రామచంద్రపురం వాసంశెట్టి సుభాష్, రాజోల్ దేవప్రసాద్, భీమవరం రామాంజనేయులు పులపర్తి అంజిబాబు, చింతలపూడి సొంగ రోషన్ కుమార్, ఏలూరు రాధాకృష్ణయ్య బడేటి, కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు, పోలవరం చిర్రి బాలరాజు, ఉంగుటూరు ధర్మరాజు పత్సమట్ల,
అవనిగడ్డ బుద్ధప్రసాద్ మండలి, గుడివాడ వెనిగండ్ల రాము, తిరువూరు కొలికిపూడి శ్రీనివాస్, గుంటూరు ఈస్ట్ ఎంఎన్ అహ్మద్, గుంటూరు వెస్ట్ గల్లామాధవి, పత్తిపాడు ఎస్సీ బూర్ల రామాంజనేయులు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, పెదకూరపాడు భాష్యం ప్రవీణ్, నర్సరావుపేట సి అరవిందబాబు, చీరాల ఎంఎం కొండయ్య, సంతనూతలపాడు విజయ్ కుమార్ బిఎన్, గూడూరు పాసిం సునీల్ కుమార్, కావలి దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, ఉదయగిరి కాకర్ల సురేష్, సూళ్లూరుపేట నెలవెల విజయశ్రీ, గంగాధర నెల్లూరు థామస్, పూతలపట్టు కె మురళీమోహన్, తిరుపతి ఆరణి శ్రీనివాసులు, సత్యవేడు కోనేటి ఆదిమూలం, శ్రీకాళహస్తి వెంకట సుధీర్ రెడ్డి బొజ్జల, బద్వేల్ దాసరి సుధా, రైల్వే కోడూర్ అరబా శ్రీధర్, అనంతపురం అర్బన్ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, సింగనమల బండారు శ్రావణిశ్రీ, గుంతకల్ గుమ్మనూరు జయరాం, ఆదోని వెంకట పార్థసారథి వాల్మీకి, ఆళ్లగడ్డ అఖిలప్రియ భూమ, ఆలూర్ బి విరూపాక్ష, కోడుమూర్ బొగ్గుల దస్తగిరి, పాణ్యం గౌరు చరితారెడ్డి. ఈ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్న 53 మంది రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు. ఇంత రెడ్ జోన్లోకి పడిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో చూడాలి.